చిరంజీవులు అంటే హనుమంతుడు, బలిచక్రవర్తి, కృపాచార్యుడు, విభీషణుడు, పరశురాముడు, వ్యాసుడు, అశ్వత్థామ. వీరిని చిరంజీవులు అంటారు. వీరికి మృత్యువు అనేది ఉండదు. రామ భక్తి చేత హనుమంతుడు మహావిష్ణువు అవతారమైన వామనుడి అనుగ్రహం చేత బలిచక్రవర్తి, విచిత్ర జన్మ వలన కృపాచార్యుడు చిరంజీవులు అయ్యారు. అదేవిధంగా రాముడి దగ్గర అనుగ్రహం పొందిన విభీషణుడు, అష్టాదశ పురాణాలు మహాభారతం రచించిన వ్యాసుడు, మహాశక్తివంతుడైన పరశురాముడు, కృష్ణుడి శాపంతోటి అశ్వత్థామ చిరంజీవులుగా ఉన్నారు. వీరితో పాటు భక్త మార్కండేయ కూడా శివానుగ్రహంతో చిరంజీవిగా ఉన్నాడు. అందరికీ భగవంతుడు అనుగ్రహంతో చిరంజీవులుగా ఉండమని వరాన్ని ఇచ్చాడు. అశ్వత్థామకు మాత్రం శాపంగా ఇచ్చాడు. ఉప పాండవులను అకారణంగా వధించినందుకు శ్రీకృష్ణ భగవానుడి సూచన మేరకు అశ్వత్థామ నుదుటి నుంచి మణిని తీసివేస్తారు. దీంతో అతడు తన శక్తిని కోల్పోతాడు. రోగ భారంతో కలియుగం ముగిసేంత వరకు అరణ్యాలలో సంచరించమని శ్రీకృష్ణుడు అతనికి శాపాన్ని పెట్టాడు.